దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 5 సంవత్సరాలు అద్భుత రీతిగా ఆచార్యగా మనము 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించాం. మరి ఈ యొక్క సంవత్సరంలో 6వసారిగా మనము 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనము ప్రారంభించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక యూట్యూబ్లో చూస్తుంటున్న ప్రేక్షకులకు, సంఘ విశ్వాసులకు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు మేము స్వాగతం పలుకుతుంటున్నాం. దేవుడి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ జీవితాల్లో గొప్ప కార్యము చేసి ఆయన గొప్ప విజయం నుంచి నడిపించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము ప్రార్థన చేసి ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ప్రభువా తండ్రి, యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నతను మా మధ్య కుమరించవలసినట్టున్నా. మేము పాడుతున్న పాటల్లోనూ, స్తుతి ఆరాధనలోను, వాక్య భాగంలోను, ప్రభువా స్వస్థత ప్రార్థనలోను, ప్రార్థన విజ్ఞాపనలోను మీరే ఉండి మహిమ పొందండి అయ్యా. ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న సంఘ బిడ్డలను, ప్రభువా తండ్రి, ఇతరులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందవలసిందిగా అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ తెగులు నీ గుడాలను సమీపించదనే పాట పాడుతూ మనకు దేవుడి నామాన్ని మనం మహిమపరుద్దాం. మనం ప్రస్తుత కాలంలో ఈ కరోనా తెగులు చేత మన భారతదేశము, ప్రపంచ దేశాలు, మన రాష్ట్రము, మన జిల్లా మరి అతులతుముగా మరి ఉంటా ఉన్నది. అయితే ఈ తెగులు మరి మనం స్తుతించి ఆరాధించడం మూలకముగా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన మూలకముగా దేవుడు ఆపివేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మనం స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు అని గొప్ప కార్యం చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా ఏ తెగులు నీ గుడాలను సమీపించదయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. యూట్యూబ్లో చూస్తున్న మీరు కూడా మాతో కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి కొట్టు. థ్యాంక్ యూ జీసస్. రామే రాదయ్యా
చెప్తూ సాతాను జయించు ఆపదలు వర్గములు అనుదినము మరియు సాతాను మనం జయించేవారుగా ఉంటున్నా, తెగులు మనము జయించేవారుగా మనం ఉంటా ఉన్నా. ప్రయత్నించి థ్యాంక్ఫుల్ గొర్రె పిల్ల రంగముతో సాతాను జయించితివి, ఆపదను వాక్యముతో అనుదినం జయించెదము. అందరూ గొర్రె పిల్ల రంగముతో సాతాను జయించితివి, ఆపదను వాక్యముతో అనుదినం జయించెదము. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. అందరూ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానైన రక్షకుడు ఎదుర్కొన్న కనిపెట్టదు. ఈ యొక్క కరోనా కాలంలో మరి భయంకరమైన యొక్క పరిస్థితుల్లో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనగా మరి ఉంటున్నాయి. యేసయ్య రెండవ రాకడ రాబోతా ఉన్నాడు, మనము ఆయనను ఎదుర్కొనబోతా ఉన్నాం. మన యొక్క నివాసం పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో నివాస స్థలానికి మనము వెళ్ళబోతా ఉంటున్నాము ఆయన రాకడలో. హల్లెలూయా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదము. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదము. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. అందరూ కూడా తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానే రాదయ్యా. దేవుని కొరకు మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడదు. అవును, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తునందు నా ప్రయాస అది వ్యర్థము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రభు కోసం ప్రయాసపడుతూ ఉన్నాం, ప్రభు కొరకు జీవిస్తూ మనం ఉంటా ఉన్నాం. మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మనం ప్రయాసం తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. థాంక్యూ లార్డ్. దేవుని కొరకు మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదము. అందరూ దేవుని కొరకు మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదము.
ఏ కీడు సమీపించదు అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మనము మహిమపరుస్తాం కదా. యేసయ్య రక్తపు కోటలో ఉంటున్న నీకు నాకు మనకి ఏం లేదంట, భయం లేదు, ఏ కీడు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాట పాడుతూ మనం దేవుడి నామాన్ని ఆరాధిస్తాం, ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా ప్రభు వైపు చూస్తూ మనం దేవుడి నామాన్ని ఆరాధిస్తాం. ఎందుకంటే యేసు రక్తము నాలో ఉంది, యేసు రక్తము నీలో ఉంది. నీలో ఉన్నప్పుడు సాతాను దానికి రాడు. ఎందుకంటే శిలువలో నాకై మరణించాడు, నీకై మరణించాడు. మన పాపములను యేసయ్య శిలువలో జయించిన వాడుగా మరి ఉన్నాడు. యేసుని రక్తము నాలో ఉండగా సాతాను దానికి రాడు. యేసుని రక్తము నాలో ఉండగా సాతాను దానికి రాడు. సిలువలో నాకై మరణించి పాపము జయించెను. సిలువలో నాకై మరణించి పాపము జయించెను. యేసు రక్తంలో నేనుండగా భయమే లేదు నాకు, ఏ కీడు సమీపించదు. అందరూ చెప్దాం. యేసు రక్తంలో నేనుండగా భయమే లేదు నాకు, ఏ కీడు సమీపించదు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇంతవరకు కాచిన ఎబినేజర్ ఇక ముందు కూడా ఆయన మనకు కాచి కాపాడేవాడుగా ఉన్నాడు. లోకంలో ఉన్న వారి కంటే నాలో ఉన్న యేసు, నీలో ఉన్న యేసు ఆయన గొప్పవాడు ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు కాచాడు, ఇక ముందు కూడా నేను కాయబోతున్నాను. ఇక ముందు కూడా నీ జీవితం గొప్ప సహాయం చేయబోతుంది కదా దేవుడు. ఆయన నీ జీవితంలో గొప్పవాడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు కాచిన ఎబినేజర్ ఇక ముందు కాయునుగా. ఇంతవరకు కాచిన ఎబినేజర్ ఇక ముందు కాయునుగా. లోకములో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. అందరూ చెప్తాం. లోకములో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. యేసు రక్తంలో నేనుండగా భయమే లేదు నాకు, ఏ కీడు సమీపించదు. యేసు రక్తంలో నేనుండగా భయమే
దేవుడు మనకు వెలుగు రక్షకుడు. మనం ఎవరికి భయపడదు. ఆయనే నా బలము, ఈ బలము. ఇంకా ఎవరికి మనం భయపడదు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నాడు, మన రక్షకుడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భయపడదు బిడ్డ, నేను నీకు వెలుగుగా, నీకు రక్షకుడుగా నేను ఉన్నాను. నీ కలుగా నేను ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడే వెలుగు రక్షకుడు, ఎవరికి భయపడదు. దేవుడే వెలుగు రక్షకుడు, ఎవరికి భయపడదు. ఆయనే నా బలమాయే, ఎవరికి భయపడదు. ఆయనే నా బలమాయే, ఎవరికి భయపడదు. యేసు రక్తంలోనే నేనుండగా భయమే లేదు నాకు. ఏ కీడు సమీపించదు. యేసు రక్తంలోనే నేనుండగా భయమే లేదు నాకు. ఏ కీడు సమీపించదు. Glory. తల్లి బిడ్డను మరిచిన మనవచ్చు అంటున్నాడు, నేను నిన్ను మరవను, నేను నీకు కాపరిగా ఉన్నాను, నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాను. అందుకనే నిన్ను అభిషేకించారు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె. ఈ లోకంలో ఎవరైనా మర్చిపోవచ్చు, నేను నిన్ను ఎన్నడూ నిన్ను మర్చిపోను, ఎన్నడూ నిన్ను విడిచిపోయి దేవుడుగా నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. థాంక్యూ లార్డ్. ఆయన ప్రేమ తల్లి కంటే నిజమైన ప్రేమ విడుదల. తల్లి బిడ్డను మరచినను మరువాని నా యేసయ్యా. తల్లి బిడ్డను మరచినను మరువాని నా యేసయ్యా. కాపరివై నన్ను నడిపితివే, అభిషేకం చేసితివే. కాపరివై నన్ను నడిపితివే, అభిషేకం చేసితివే. యేసు రక్తంలోనే నేనుండగా భయమే లేదు నాకు. ఏ కీడు సమీపించదు. యేసు రక్తంలోనే నేనుండగా భయమే లేదు నాకు. ఏ కీడు సమీపించదు. థాంక్యూ లార్డ్. పర్వత పెట్టలు కదిలినను నాలుగు బారులు విడిచిపోదు. శాశ్వత ప్రేమతో ప్రేమించితిని, ఎదలో నిన్ను హత్తుకొట్టిని అంటాడు నా యేసయ్య. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. విడుదల ఆయన నీయుల నాయకుల వలెనలా తన జాతిని తన కృపను చూపుతున్నాడు. థాంక్యూ లార్డ్.
ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నతను నాయన మా మధ్య విడుదల చేసినందుకై నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాము. మీరు మా మధ్యకి వచ్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ లో ఆయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నీవు ఆయన ఇస్తున్న గొప్ప నిరీక్షణను బట్టి నీకే వందనాలు తండ్రి. నీవు ఆయన ఇస్తున్న గొప్ప ధైర్యమును బట్టి నీకే స్తోత్రములు ఆయన. నీవు ఇస్తున్న గొప్ప ఆదరణను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా లార్డ్, థాంక్ యూ జీసస్. ప్రభువా ఈ సమయంలోనైనా ప్రభువా నీ వాక్యమును ధ్యానించలేకపోతున్నా నీ దాసురాలు నీ పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత అభిషేకించి బలముగా మీరు వాడుకోవాల్సిందిగా అడుగుతున్నా. థాంక్ యూ జీసస్. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం దేవుని స్తుతించి ఆరాధించాం, ఆయన నామాన్ని ఘనపరిచాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసురాలు మరి పాస్టర్ పుష్పలత స్టోర్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని స్వరం కోసం మనం వేచి ఉంటాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించుకున్నాం. దైవ సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఈ యొక్క దినము మనం వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా 50 గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు వేడుకొనవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును నిలువబడి కన్నీరు విడుచుచు వేడుకొనవలెను కదా. ఇక్కడ యెహోవాకు పరిచర్య చేయు యాజకులు. ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు నేను మనము దేవుని జనులందరూ కూడా యాజకులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, మీరు ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాజక సమూహం. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని సన్నిధానంలో అనుదినము అనునిత్యము మనము మంటపములను బలిపీఠములను మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు ప్రభువుని మనము వేడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యాజకులు ఏమి చేసేటువంటి వారు అంటే ప్రియులారా, వారు యాజక ధర్మమును చేసేటువంటి వారు. ప్రజలకును దేవునికి మధ్యన నిలబడి యాజక ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వ్యక్తి. అంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రభువును అంగీకరించినటువంటి మనము ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నది ఏమంటే, పరిచరించే యాజకులు మంటపమునకును బలిపీఠమునకును. బలిపీఠము దేవునికి దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటున్నది. అందుకు మధ్యన నిలబడి మనం ఏం చేయాలంటే కన్నీరు విడుచుచు ప్రభువుని వేడుకోవాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఇది 50 గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం కన్నీరు విడుగుడి. 8వ వచనంలో చూసినట్లయితే నీవు అంగదార్చుము. మరి తర్వాత మనం చూస్తున్నాం 13వ వచనంలో చూసుకున్నట్లయితే యాజకులారా గోనె పట్టు కట్టుకొని అంగదార్చుడి. తర్వాత 2వ అధ్యాయము
చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మీరు ప్రార్థనలు చేస్తూ నా వైపు తిరగండి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న కన్నీరు విడుచుచు అంటే మనము ప్రార్థించాలి అని కదా. దేవుడు మన కన్నులందరికీ వచ్చి ప్రతి కన్నీటిని కూడా ఆయన తుడుచుతాడు. మనము దేవుని కన్నీటితో మనము దేవుడిని వేడుకోవాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి కదా. మనం ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తామో ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన తన జనుల ఎడల జాలి చేసుకొని, దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనము కన్నీరు విడుచుచు దేవునిని ఎప్పుడైతే వేడుకుంటామో ప్రభు అంట తన జనుల ఎడల జాలి చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు కదా. కుమారులు ఏడ్చినప్పుడు, మన బిడ్డలు ఏడ్చినప్పుడు తల్లిదండ్రులమైన మనము మన బిడ్డల ఎడల జాలి చేసుకుంటాం. లేఖనాలు సెలవిస్తున్నాయి, తండ్రి తన కుమార్తె ఎడల జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, అందుకని ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం, యెహోవా నీ ఎడల తన జనుల ఎడల జాలి చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 50 భక్తులు అక్కడ చూస్తున్నాం, ఆ పంటలు తినివేసినటువంటి బిడతలు, గొంగళి, పసుపు పురుగులు, అన్ని విషయాలు చూస్తూ మీరు ఇప్పుడైనా భర్తలాగా మీరు మేల్కొనండి. యవన స్త్రీ తన భర్తను కోల్పోయినప్పుడు ఏ విధంగా అంగలారుస్తుందో మీరు అంగలార్చండి, ఏడవండి, రోధించండి, ప్రార్థించండి అని చూస్తున్నాం. ప్రియులారా, మనము కూడా కొన్ని విషయాలలో ప్రభు యొక్క పాదాలను మనము పట్టుకునేటువంటి వారిగా ఉంటారు. అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, యాజకులు ఏం చేయాలంటే మంటపమునకును బలిపీఠమునకును మధ్యన, దేవునికి ప్రజలకు మధ్యన నిలబడి మనము ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు మన ప్రభువు మన ఎడల ఏమి చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు మన అందరి ఎడల కన్నీరు విడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరకు ఉండేటువంటి వాడు, మన కన్నీటిని తుడిచేటువంటి ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను నీ ఎడల జాలి చేసుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకు బట్టి ఇక్కడ చూస్తున్నాం 18వ వాక్యంలో కూడా అదే విషయము రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తున్నాము, ఎప్పుడైతే మనము కన్నీరు విడుస్తూ ప్రభుని వేడుకుంటామో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. హల్లెలూయా. 19వ వాక్యం, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనం కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడుచుచు దేవునికి మనం వేడుకున్నప్పుడు, కన్నీరు విడుచుచు మనకు దేవుని యొక్క సన్నిధిలో మన విన్నపాలను తెలియజేసినప్పుడు దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ చేరినటువంటి మనందరి ఎడల, మన సంఘము పట్ల, ప్రతి ఒక్క యూట్యూబ్ లో చూస్తున్నటువంటి మనందరి ఎడల, మీ ఎడల దేవుడు జాలి చేసుకునేటువంటి వాడు. ఆయన జాలి గల దేవుడు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి, వారు మంటపములకు ప్రజలకు దేవునికి మధ్యలో కలిగినటువంటి నష్టానికి మనము దేవుని సన్నిధిలో పూనుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు మన ఎడల జాలి చేసుకుని తన జనులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనతో ఆయన ఏమి ఇచ్చేవాడంటే ఉత్తరాన్ని దేవుడు దయచేసేటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఇక అన్ని జనుల మధ్యలో మనం ఒక అవమానాస్పదంగా ఉంచడు కానీ ప్రభువు మనలను తృప్తి పొందినంతగా. హల్లెలూయా కదా. అనేక పంటల విషయంలో నష్టమా, ఆ తోటల విషయంలో నష్టమా, అది ఏదే కానీ ఇక్కడ రాయబడి ఉన్నది,
ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ధాన్యము మనకు తృప్తినిస్తుంది, క్రొత్త ద్రాక్షారసం మనకు సంతోషమును ఆనందమును కలగజేస్తుంది, తైలము మనకు అభిషేకానికి ముందు దయచేసేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మనము కన్నీరు విడుస్తూ ప్రభుని వేడుకున్నప్పుడు దేనిని మనం పోగొట్టుకున్నాము, ఆత్మీయతలో మనము క్షీణించినామా, దేవుని సన్నిధిలో ప్రభువా నీ ఆత్మాభిషేకం కావాలి, నీ ఆత్మలో ఉన్నటువంటి ఆనందం సంతోషం నాకు కావాలి, నీ ఆత్మ చేత నన్ను నింపు, నాకు సంతృప్తిని సమృద్ధిని నాకు ఆత్మలో దయచేయాలని మనం వేడుకున్నప్పుడు ప్రియులారా, మన ఎడల ప్రభువు జాలి చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే ఇక్కడ చూస్తున్నాడు, అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక. హల్లెలూయా. ఇంతవరకు అవమానాస్పదముగాను, నిందాస్పదముగాను, ఎగతాళిగాను మనం చేయబడి ఉన్నాము. ప్రభు అంటాడు, బిడ్డ నువ్వు కన్నీరు విడుస్తూ దేవుడు నన్ను వేడుకుంటున్నావు కదా, నేను రోషము పూనుకొని నీ ఎడల నేను జాలి చేసుకుంటాను. నీవు అవమానాస్పదంగా నీవు ఉండవు. నువ్వు ఏ విధంగా చేయబడతావంటే, మీరు తృప్తి పొందినంతగా మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షారసము, తైలము మీకు పంపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 20వ వచనం చివరి భాగంలో చూస్తున్నట్లయితే గొప్ప కార్యములు చేసెను కనుక. హల్లెలూయా. ఏదైతే మనకు నష్టాన్ని కలగజేస్తున్నాయో ప్రభు అంటాడు, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చిన వాటిని మీకు దూరముగా పారద్రోలి. దేవుని నామానికి స్తోత్రం. మనకు ఏవేవైతే నష్టాన్ని కలిగిస్తూ మనకు వస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభు మనలో నుండి, మన మధ్యలో నుండి, మన కుటుంబంలో నుండి, మన సంఘంలో నుండి, మన సంఘ విశ్వాసంలో నుండి, ఈ యొక్క యూట్యూబ్ లో చూస్తున్న వారిలో నుండి ప్రభు వాటన్నింటినీ దూరంగా పారద్రోలేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అందుకని ఇక్కడ చూస్తున్న పారద్రోలి మనకి ఏమి చేసేటట్టు వాడు ఉన్నాడంటే, కన్నీరు విడుస్తూ ప్రభుని వేడుకుంటున్నాను కదా, తన జనుల ఎడల గొప్ప కార్యాలు ప్రభు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరే అద్భుతకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. తన జనులు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు తన జనుల ఎడల జాలి చేస్తున్న దేవుడు అన్య జనుల ఎదుట అవమానాస్పదంగా ఉంచడు. అన్య జనుల అందరి ఎదుట మన జీవితంలో ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, తైలాన్ని మనకు అనుగ్రహించడమే కాదు, కానీ ప్రియులారా, అందరి ఎదుట మన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడి యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, యెహోవా దయాళుడు అని దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, 21వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. నీవు నేను మనము కన్నీరు విడుస్తూ ఉంటే మన ఎడల ప్రభువు ఏమి చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే గొప్ప కార్యాలు. అందుకే ఏ సంగతులు బట్టి నష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, శోకం కలిగినప్పుడు, మనం అనుకున్నది కార్యాలు జరగనప్పుడు మన జీవితంలో ఏమి కలిగేదిగా ఉంటుందంటే సంతోషం ఉండదు, కానీ సంతోషానికి ప్రతిగా దుఃఖము, వేదన, నిట్టూర్పు, రోదన, శోకము ఉంటుంది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, భయపడక దేశమా, నా ప్రజలారా మీరు భయపడక యెహోవాను బట్టి మీరు సంతోషించండి, యెహోవాను బట్టి మీరు ఆనందించండి, గంతులు వేయండి, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువు తన జనుల ఎడల, తన ప్రజల ఎడల ఆయన చేసేటువంటి కార్యాలు ఎలాంటి కార్యాలు, సామాన్యమైన కార్యాలు కాదు. మనుష్యుని యొక్క ఊహకు, మనుష్యుని యొక్క ఆలోచనకు అంతని అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. అందుకని ప్రభు అంటాడు, భయపడక కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు
సంతోషించుము. దేవుని నామాన్ని చూస్తున్నాం పిల్లల. కీర్తనలు 34వ కీర్తన క్షమించండి 37వ కీర్తన 4వ వాక్యం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అందుకే ప్రభు చెప్తాడు, దేశమా నా జనులారా, దేశంలో ఉన్న నివాసులారా, సంఘంలో ఉన్న విశ్వాసులారా, భయపడక సంతోషించుడి. సంతోషించుని చెబుతూ ప్రభు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి మనము ప్రభువును బట్టి మనము సంతోషించినప్పుడు మన జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. 22వ వాక్యంలో మనం చూస్తున్నాము. దేశానికి 21వ వాక్యంలో చెప్పినవి 22లో పశువులారా భయపడకూడి, గడ్డి పిల్లల్లో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. పశువులకు మేత కొరకు ప్రభున్నాడు, గడ్డి బీళ్లలో పచ్చిక మొలచును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకు బట్టి మన జీవితంలో ఇక్కడ చూస్తున్నాం, భయపడకూడి. మొదటిగా భయపడక సంతోషించండి అంటున్నాడు. తర్వాత భయపడకుడి, గడ్డి పిల్లల్లో పచ్చిక మొలచును, చెట్లు మొలచును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా మొలచును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మన కొరకు దేవుడు మొలిపించేటువంటి వాడుగా, ఫలింపచేసేటువంటి వాడుగా ఉన్నాడు. 23వ వాక్యం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వము అందువది తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ. చూస్తున్నాం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అన్ని విషయాలలో కూడా ప్రభులో మనము కరువులోనూ ఆనందించాలి, సమృద్ధిలోనూ ఆనందించాలి, వ్యాధిలోనూ ఆనందించాలి, ఆరోగ్యంలోనూ ఆనందించాలి. తర్వాత మనం చూస్తున్నాం, కష్టాలలోనూ ఆనందించాలి, సంతోషకరమైన విషయాలలోనూ మనము ఆనందించాలి. అందుకే ప్రభు అన్నాడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ప్రభువుని బట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తూ ఉంటామో దేవుడు మన యొక్క హృదయం యొక్క వాంఛలు, కోరికలు ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే సంఘానికి ప్రభు చెప్పేది ఏమంటే, మీరు దేవుని సన్నిధిలో కన్నీరు విచ్చుచు వేడుకోండి, మీ స్థితి, మీ పరిస్థితి సమస్తము కూడా మార్చివేయబడుతుంది. నేను మీ ఎడల జాలి చేసుకుంటాను, మీరు సంతోషంగా ఉండండి, మీరు దుఃఖించొద్దండి, ఉత్సహించండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అందుకు బట్టి ఇక్కడ చూస్తున్న జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం కడవరి వర్షం ఆయన కురిపిస్తాడు. కొట్లలో ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానులకు పైగా పొర్లిపారు. కొట్లలో ఏమి నింపబడతాయంట? ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానులకు పైగా పొర్లిపారుతాయి. ఎప్పుడైతే సియోను నివాసమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఉత్సహిస్తాము, దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తాము, ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డలారా మీ కొట్లలో ధాన్యముతో నింపబడతాయి, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలం గానులకు పైగా పొర్లిపారుతుంది. మీరు కడుపారా తిని తృప్తి పొందున్నట్లు మీ కొరకు వింత కార్యమును చెల్లించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇక్కడ చూస్తున్నాం, మనం కడుపారా తిని తృప్తి పొందున్నట్లు మన కొరకు ప్రభు
ప్రభు ఎలాంటి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడంటే వింత కార్యాలు. మొదట 2 వాక్యాలు చూసిన గొప్ప కార్యాలు, 3వ వాక్యంలో చూస్తున్నాం వింత కార్యాలు. అంటే జనులందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లు. అందుకోసమే అన్యజనులందరి ఎదుట దేవుడు మన అవమానాస్పదంగా కాదు, కానీ దేవుడు మన ఆశీర్వాదముగా ఉంచబోతూ ఉన్నాడు. దేవుని ఘనతకు ఆస్పదంగా దేవుడు మనకు ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమకు ఆస్పదంగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అందులో ఇక్కడ రాయబడింది, మీరు కడుపారా తిని తృప్తి పొందుతున్నట్లు యెహోవా మీ కొరకు వింత కార్యములను జరిగించిన యెహోవా నామమును మీరు ఏం చేయాలి? స్తుతించండి. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఎందుకు సిగ్గునందము అంటే పిల్లరా, ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడుస్తూ దేవునికి మనం వేడుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆయన ప్రజలమైన నేను నీవు మనం ఎప్పటికీ ఎన్నటికీ కూడా సిగ్గునందాం. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, యెహోవా వైపు చూచి వారి ముఖము ఎంతకు లజ్జింపకపోవును, వారికి వెలుగే కలుగును. దేవుని నామానికి స్తోత్రం. మనకు సిగ్గు లేదు. దేవుని ప్రజల మీద మనకు సిగ్గు కలగనీయడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. అందుకని పిల్లారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే 26వ వాక్యంలో మనం చూస్తున్నాం, ఇక నా జనులు ఎంతటికి సిగ్గునందరు అని. మళ్ళీ తర్వాత మనం చూస్తున్నాం 27 చివరి వాక్యంలో మనం చూస్తున్నాం, నా జనులు ఇక ఎందరూ సిగ్గునందగా ఎందరు. హల్లెలూయా. సిగ్గు నొందము. ఇక ఎందరికీ కూడా మనకు సిగ్గు నొందము. ఎందుకంటే మన ఎడల ప్రభువు జాలి చేసుకుంటున్నారు. మనము దేవునికి మనకు కలుగుతున్న నష్టాలకు మధ్యలో మనం నిలబడి ఏమి చేస్తుందంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభు మన ఎడల జాలి చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. దేశమా సంతోషించు అంటున్నాడు. సియోను జనులారా ఉత్సహించి యెహోవాను బట్టి మీరు సంతోషించండి అంటున్నారు. ప్రియులారా, కదా లోకంలో చూసినప్పుడు, వ్యాధులు చూసినప్పుడు, పరిస్థితులు చూసినప్పుడు నిజముగా మనకు చాలా భయము, ఆందోళన, ఒక విధమైనటువంటి కలత చెందేటువంటి వారిగా మనం ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నాం, పసరు పురుగు, చీడ పురుగు, గొంగళి, మిడుకలు, పంటలు తినివేసేటువంటి మా సైన్యాన్ని దేవుడు గద్దించినప్పుడు అన్ని వెళ్ళిపోయినాయి. కొట్లలో ధాన్యం, ద్రాక్షారసము, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఆ పశువుల కొరకు గడ్డి పిల్లలు, గడ్డి మనుషులు అన్నీ కూడా ఏదైతే మనకు భయాన్ని కలిగిస్తూ, ఏదైతే మనకు నష్టాన్ని తెస్తుందో ప్రభు వాటన్నిటిని తొలగించి మనకు సిగ్గు కలగకుండా దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచబోతున్నాడంటే ఆశీర్వాదములకు ఆస్పదముగా ఉంచబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. అందుకని ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా మనము దేవుని నామాన్ని మనము మహిమపడతాము. దేవుని నామాన్ని మనము కీర్తిద్దాము. అదే జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదముగా ఉండునట్లు నేను మిమ్మును రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఏమంట? ఆశీర్వాస్పదముగా ఉండునట్లు నేను మిమ్మును రక్షించును. మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేనికి కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, కలుగుతున్నటువంటి వస్తున్నటువంటి వ్యాధులను బట్టి మీరు భయపడవద్దండి. దేవుడు మనకు ఉత్తేజపరుస్తూ, దేవుడు మనకు ప్రేమిస్తూ చెప్తున్నారు, మీరు భయపడవద్దండి, ధైర్యం తెచ్చుకోండి. మీరు ఇంతవరకు శాపాస్పదంగా ఉంటిరేమో, అయితే మీ యొక్క శాపము, పాపము, వ్యాధి సమస్తము కూడా కొట్టివేయబడింది. మీరు జనులకు, అన్ని జనులలో మీరు ఏ విధంగా ఉండబోతున్నారంటే ఆశీర్వాస్పదముగా, అనేకులకు దీవెనగా, ఆశీర్వాదముగా మనం ఉండబోతున్నాం. ఎందుకంటే మనము జనులకు, ప్రభువులకు మధ్యలో నిలబడి మనము దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మన దేశం ఎడల, మన ప్రజల ఎడల, ప్రపంచ దేశాల ఎడల, మన రాష్ట్రం ఎడల, మన జిల్లా ఎడల, మన యొక్క నియోజకవర్గం ఎడల ఆయన జాలి చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం.
Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. వేడుకోదాం పిల్లరా, ప్రభుని వేడుకోదాం. అయ్యా, ఆ రోజు ప్రభువా మంటపంలో బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు విడిచినప్పుడు నాయన వేడుకున్నప్పుడు తండ్రి జాలి చేస్తున్న నా యేసయ్య, మాయల జాలి చేసుకుంటున్న మా యేసయ్య, మీకే స్తోత్రాలు. యేసయ్య మీకే వందనాలు. మాయల జాలి చేసుకొని గొప్ప కార్యాలను జరిగించిన యేసయ్య, మీకే స్తోత్రాలు. ప్రభువు మాట్లాడుతున్నావు, భయపడక ధైర్యం తెచ్చుకోండి అంటున్నావు. యెహోవాను సంతోషించండి అంటున్నావు. దేవా, నువ్వు మా ఎడల జాలి చేసుకునే దేవుడు అయ్యా, మా ఎడల కృప చూపే దేవుడు నాయన, మా ఎడల కనికరము చూపే దేవుడు తండ్రి, నువ్వు మంచివాడు అయ్యా. దేవా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. దేవా నాయన, ప్రపంచ దేశాలు అందరూ వేడుకుందాం. ప్రపంచ దేశాలు దేవా మీరు జాలి చేసుకుందాం. యేసయ్యా ఆ రోజు పంటలు పాడు చేసినటువంటి నాయన పసురు పురుగులు, గొప్పలకి విడుదలు, చీడులు ప్రభా గడ్డిస్తివి కదా నాయన. నాయన గొప్పల్లో ధాన్యం గానులకు పైగా కొంత ద్రాక్షరసము తైలము పొరలి పారినట్టుగా నాయన తండ్రి మీరు చేసి మా కొరకై వింత కార్యాలు చేసిన దేవా ప్రభా, ప్రపంచానికి తండ్రి నాయన తల్లకిల్లి చేస్తున్నటువంటి నాయన కోవిడ్-19 యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క తెగులు ఆగిపోవును గాక యేసునామములో. ఈ తెగులు ఆగిపోవును గాక యేసునామములో. ప్రపంచ దేశాలలో నాయనా వ్యాపించే ఈ యొక్క తెగులు అంతరించిపోవును గాక యేసునామములో. నిర్మూలమైపోవును గాక యేసునామములో. ప్రభా, జనుల ఎడల జాలి చేసుకునే యెహోవా, జనుల ఎడల జాలి చేసుకునే యెహోవా, జాలిపడు యెహోవా, మీకే స్తోత్రాలు. యేసయ్య నా జనుల ఎడల, ప్రభా నా దేశ జనుల ఎడల, నా దేశ జనుల ఎడల, మా యొక్క రాష్ట్ర జనుల ఎడల, మా ప్రజల ఎడల జాలి చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. జాలి చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. దేవా మీకే స్తోత్రాలు. యేసయ్య మీకే వందనాలు. యేసయ్య మీకే వందనాలు. యేసయ్య మీకే స్తోత్రాలు రాజా. తండ్రి మీకే వందనం చెల్లిస్తున్నా అయ్యా. మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, మా దేశ ప్రజలను రక్షించండి, మా దేశ ప్రజలను రక్షించండి. ప్రభా మీకే స్తోత్రం అయ్యా. యేసయ్య మీకే వందనాలు. ఇంకా ప్రభా అనేకులైన రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ప్రభా ఉంటున్నారు. ప్రభా తండ్రి యేసుక్రీస్తు ప్రభువే నిజ దేవుడు, ఆయన మా పాపముల నిమిత్తం, మా పాప శాపం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని బట్టి సత్యవార్త వారికి విన్నప్పటికీ కూడా ప్రభువా పెడచెవి పెడుతున్నారని దాన్ని అంగీకరించే కృపను దయచేయండి. దేవా మీకే వందనాలు. యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య మీకే వందనాలు, వందనాలు, వందనాలు నాయనా. తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభువా మా ప్రజలకు ఆరోగ్యాలను దయచేయండి. మా ప్రజలకు ఆరోగ్యాలను దయచేయండి. ప్రభా ప్రస్తుత కాలంలో నేను ఇంకా కోవిడ్ పాజిటివ్ చేత ఎందరైతే బాధపడుతున్నారో వారందరికీ నాయనా, వారందరినీ నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దయతో నాయనా, నీ చాచబడలేక కరుణగల స్వస్థపరచలేక బాహువులు, చేతులు మీరు చాపి మా ప్రజలు ముట్టి నాయనా తండ్రి నాయనా యొక్క కరోనా నుంచి నాయనా నాయన స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు. యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య మీకే వందనాలు. యేసయ్య మీకే స్తోత్రములు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసు, వందనాలు, 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 వందనాలు నాయనా. ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా
ప్రభా వారిలో సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన ఆత్మరక్షణ, సంపూర్ణమైన ఆత్మరక్షణ నైనా నా సంఘ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రాలు ప్రభా. యొక్క యూట్యూబ్ లో చూస్తున్న మా బిడ్డల జీవితంలో కూడా తండ్రి వారికి వారి కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు కావలసినటువంటి నాయన ప్రతి ఒక్క అవసరంతో అక్కరతో తీర్చండి. ఆరోగ్యాలను దయచేయండి నాయన దేవా. మీకే స్తోత్రాలు ప్రభా. మీకే వందనాలు యేసయ్యా. మీకే వందనం చెల్లిస్తూ ప్రభా సమస్త మహిమకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నామ తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ కూడా మరి యూట్యూబ్లో వీక్షించారు. మరి దేవుడు మీ కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలయం చేయబోతా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ యొక్క రెండవ రోజు ఉపవాస ప్రార్థనను మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, నిలపరుస్తున్నాను. నీ దాసురాలను అభిషేకించి నీవు మాట్లాడేవయ్యా ప్రభువా. తండ్రి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాను, వింత కార్యాలు చేస్తాను. మీరు ఇంక ఎన్నటికీ కూడా సిద్ధునందరూ, ఇంకా మీరు సిద్ధునందలేనందరూ అని నేను మాట్లాడాను ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి అయినా సంఘ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి, నీ వాగ్దానం బట్టి నీకే స్తోత్రాలు. అదే సమయంలో తండ్రి ఎంతో ఆశతో యొక్క యూట్యూబ్ లో ప్రభువా తండ్రి ఎంతో ఆశతో నీ వాక్యమును వింటున్న ఈ బిడ్డల జీవితాల్లో కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో గొప్ప కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. గొప్ప కార్యములు జరుగునుగాక, వింత కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏ విషయంలో సిగ్గునంది ఉంటున్నారో వాటన్నిటినీ కూడా, అవమానాలన్నిటినీ కూడా ప్రభువానికి ఆశీర్వాదముగా నీవు మార్చబోతున్నకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రపంచ దేశాలను ప్రభువా, భారతదేశము, మా ఆంధ్ర రాష్ట్రము ప్రభువా, మా కళ్యాణదుర్గం జిల్లాను, మా కళ్యాణదుర్గం నియోజకవర్గము, అనంతపురం జిల్లాను పట్టి పీడిస్తున్న ప్రతి కోవిడ్-19 ప్రభువా వ్యాధిని, తెగులు యేసునామములో శపిస్తూ ఏర్పరుస్తున్నాము ప్రభువా. ఈ ప్రజలకు ప్రభువా నీకు మధ్య నిలబడి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభువా ఇక తెగులు ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆగిపోవుగాక. యేసు నామములో మందిరములో ప్రభువా నీ జనులందరూ కూడా కలిసి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు శీఘ్రంగా అనుగ్రహించి నిర్వహింపొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరితోనూ, మరి యూట్యూబ్ లో మరి వీక్షిస్తున్న ఆ ప్రేక్షకులందరికీ కూడా తోడై ఉండి గొప్ప కార్యములు, వింత కార్యములు దేవుడు జరిగించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడి వివరణను మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క మరి యూట్యూబ్ లో చూస్తున్న మీరు మరి యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.